హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రేసీ వరల్డ్. ఇవాళ మనము బనానా మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకున్నాం చూద్దాము. ఇది చాలా ఈజీ, చాలా హెల్దీ, టేస్టీ అయిన డ్రింక్ అండి. ఇది ప్రతి ఒక్కరూ ఈ డ్రింక్ ప్రిపేర్ చేసుకోవాల్సిందే. చిన్నపిల్లలకి బనానా తిన్నారనుకో, ఇలా ప్రిపేర్ చేసి ఇస్తే చాలా ఈజీగా, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి పిల్లలు ఈజీగా తాగేస్తారండి. నేనైతే 2 బనానా తీసుకున్నాను. బనానా ఫ్రూట్స్లో ఎక్కువ శక్తినిచ్చే ఫ్రూట్ ఏదంటే అది బనానా అండి. చాలా శక్తినిస్తుంది. అదేవిధంగా నేను 2 బనానా తీసుకొని పక్కన ఉంచుకున్నాను. కొన్ని బాదములు 2 అవర్స్ నానబెట్టుకొని ఇందులో తొక్క తీయాలని కొన్ని బాదములు వేసి నానబెట్టుకున్నానండి. అందులో కొన్ని జీడిపప్పులు, ఇవి ఒక 4-5 జీడిపప్పుల వరకు వాటర్లో వేసి ఒక 2 అవర్స్ 2 కలిపి నానబెట్టి ఒక మిక్సీ జార్లోకి వేసి ఫైన్ పేస్ట్ లాగా చేసి పక్కన ఉంచుకున్నానండి. ఈ పేస్ట్కు మిల్క్ షేక్ బనానాకి చాలా టేస్ట్గా ఉంటుంది. అదేవిధంగా నేనైతే ఖర్జూరం తీసుకున్నాను. ఖర్జూరం ఇందులో గింజలు ఉన్నాయి. ఈ గింజలను తీసేసి ఒట్టి ఖర్జూరాలను నీట్గా వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసి మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎందుకంటే నేను బెల్లము చక్కెర యూజ్ చేయకుండా ఈ ఖర్జూర పేస్ట్ను హెల్దీగా ఉండాలి అని ఇలా ప్రిపేర్ చేశాను. అదేవిధంగా పాలు తీసుకున్నామండి. మీరు కాచి చల్లార్చిన పాలైనా తీసుకోండి, పచ్చి పాలనైనా తీసుకోండి. నేనైతే ఒక 1/2 లీటర్ పాలను తీసుకొని ఒక మిక్సీ జార్లో తీసుకున్నాను. ఈ మిక్సీ జార్లోకి 2 బనానాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసి ఈ మిల్క్ను, ఎందుకంటే మనం తొందరగా ఈజీగా అయిపోయే ఈ బనానా మిల్క్ షేక్ చాలా ఈజీగా అయిపోతుందండి. అదేవిధంగా ఇందులో నేను పాలను వేసుకున్నాను. పాలను వేసి జీడిపప్పు, బాదం పప్పు పేస్ట్ చేశాను కదా, అవి కానీ ఇందులో వేసేసి ఖర్జూర పేస్టును ఇందులో వేసేసి మెత్తగా మూత పెట్టేసి గ్రైండ్ చేశానండి. ఇది బాదం జీడిపప్పు పేస్ట్. ఈ పేస్ట్ వేసాను. పేస్ట్ వేసిన తర్వాత ఖర్జూరం పేస్ట్ కానీ ఇందులో వేసాను. ఆ వీడియో స్కిప్ అయిపోయింది. అదేవిధంగా మూత పెట్టేసి మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేశానండి. అంతే. ఎంత ఏమైనా టేస్టీ బనానా మిల్క్ షేక్ గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. ఇంకా నేను ఫైనల్గా వచ్చేసి హార్లిక్స్ పౌడరు ఒక ప్యాకెట్ తీసుకొని అందులో వేసి ఉంచానండి. చిన్న చిన్న జీడిపప్పు ముక్కలను కట్ చేసి ఫైనల్గా అక్కడ ఉంచేసి, ఇది చాలా ఈజీగా హెల్దీగా 5 మినిట్స్కే ఈ డ్రింక్ ప్రిపేర్ అయిపోతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియో